పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవమాత ప్రార్థన అను శీర్షికకు స్వాగతం, సుస్వాగతం. ప్రేమైన సహోదరి సహోదరులరా, గడిచినటువంటి ఎపిసోడ్స్లో యాత్రిక శ్రీ సభతో మరియమాత అనేటువంటి అంశాలను మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2025 సంవత్సరం నవంబరు 4వ తేదీన మంగళవారం నాడు ఈ ప్రపంచానికి వెల్లడి చేసినటువంటి మరియమాత బిరుదులపై ఉన్నటువంటి ఒక చిన్న చిన్న అనుమానాల వివరణను మీ ముందుంచదలుచుకున్నాను. వాస్తవానికి కొన్ని నెలలు గడిచిపోయినా కూడా పరిశుద్ధ లియో పోపు గారు ఈ పత్రాన్ని విడుదల చేసిన తర్వాత అనేక మంది దీనిలో దాగి ఉన్నటువంటి అంశాల మీద స్పందించారు. అనేకమైనటువంటి అటు పాజిటివ్గా ఇది నెగిటివ్గా మాట్లాడినటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా నెగిటివ్గా మాట్లాడినటువంటి వారిలో మన యొక్క ప్రొటెస్టెంట్ క్రైస్తవ సహోదరి సహోదరులు, దానికి దీటుగా అనేక మంది వక్తలు, గురువులు, మతవాసులు, అదేవిధంగా సాధారణమైనటువంటి గృహస్థ క్రైస్తవులు కూడా స్పందించి ఆ యొక్క పత్రం మీద ఉన్నటువంటి తాత్పర్యాన్ని వెల్లడి చేయటానికి ప్రయత్నం చేశారు. ప్రేమైన సహోదరులారా, మీరందరూ కూడా శ్రద్ధగా వింటే ఈ యొక్క పత్రము సుమారు 80 సంఖ్యలుగా, అనగా 80 పాయింట్లుగా దీన్ని విభజించడం జరిగింది. ఈ 80 పాయింట్స్లో కూడా అనేకమైనటువంటి అంశాలను పరిశుద్ధ లియో పోపు గారు వెల్లడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేమంటే రక్షణ కార్యంలో మరియమాత సహకరించిన విధానాన్ని గురించి, అదేవిధంగా మరియమాతను సహరక్షిగా పిలవచ్చా అనేటువంటి అంశాన్ని గురించి, అదేవిధంగా మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని గురించి, అదేవిధంగా విశ్వాసుల యొక్క తల్లి అనగా ప్రభువుని నమ్మినటువంటి వారి యొక్క తల్లి అనేటువంటి దాని మీద, అదేవిధంగా దయగలటువంటి తల్లి లేదా కృపగలటువంటి తల్లి అనేటువంటి వాటి మీద అనేకమైనటువంటి అంశాలను చాలా కూలంకుషంగా అక్కడ చర్చించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ పాయింట్లు అన్నీ కూడా 80 పాయింట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది కో రిడెంప్ట్రిక్స్ అని, మీడియాట్రిక్స్ గురించి, మదర్ ఆఫ్ బిలీవర్ గురించి, మదర్ ఆఫ్ గ్రేస్ గురించి అక్కడ చర్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటి గురించి మనం కాలక్రమేణ నిదానంగా లోతుగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ సమగ్రమైనటువంటి ఈ డాక్యుమెంట్ మొత్తం మీద ఉన్నటువంటి ఒక తాత్పర్యాన్ని, ఒక సారాంశాన్ని మీ ముందు ఉంచదలిచాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, దాన్ని బట్టి ఇదిగో తల్లి అయినటువంటి శ్రీసభ మరియమాతకు ఇస్తున్నటువంటి విశిష్టత, మరియమాతకు ఇస్తున్నటువంటి గొప్పతనం, మరియమాతకు ఇస్తున్నటువంటి గుర్తింపు ఎంత విలువైనటువంటిదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరియమాత బిరుదములపై ఈ సైద్ధాంతిక వివరణ, ఆమె విశ్వాసుల జనని కానీ సహరక్షకి కాదు. మనందరి యొక్క తల్లి కానీ ఆమె సహరక్షకి కాదు. రక్షణలో ఆమె సహకరించినటువంటి తల్లియే తప్ప ఆమె సహరక్షకి కాదు. క్రీస్తు ద్వారానే రక్షణ, క్రీస్తు ద్వారానే దీవెన, క్రీస్తు ద్వారానే ఆశీర్వాదం తప్ప ఆమె ద్వారా కాదు. అది మనం గమనించాలి. కథోలిక విశ్వాస సైద్ధాంతిక విభాగం ఒక అధికార పత్రము విడుదల చేసింది. 14వ లియో పోపు గారి ఆమోదంతో పరిశుద్ధ కన్య మరియమాత బిరుదములపై వివరణ వ్యాఖ్యానమును ఆ విభాగము అందజేసింది. మరియమాత సకల వరప్రసాదముల మధ్యవర్తిని అను వాడకముపై ప్రత్యేక దృష్టిని సారించింది. 2025 నవంబరు 4వ తేదీన మంగళవారం నాడు కథోలిక విశ్వాస సైద్ధాంతిక విభాగము విశ్వాసుల జనుల జనని, విశ్వాస జనుల జనని, మాతర్ పాపులి ఫిదేలిస్
అను అధికార పత్రమును విడుదల చేసింది. ఈ పత్రమునందు రక్షణ కార్యములో మరియమాత సహకారము అను అంశమునకు సంబంధించిన కొన్ని బిరుదములపై సైద్ధాంతిక వివరణములను వెలువరించింది. పోపు గారు 2025 అక్టోబర్ 7వ తేదీన ఆమోదించిన ఈ వివరణ పత్రంపై విశ్వాస సైద్ధాంతిక విభాగపు అధినేత అయిన కార్డినల్ విక్టర్ మాన్యువెల్ ఫెర్నాండెస్, ఆ విభాగపు సెక్రటరీ మోన్సిన్యూర్ అర్మాందో మత్తయాను సంతకాలు చేశారు. మాటర్ పాపులి ఫిడెలిస్, విశ్వాస జనుల జనని అను పత్రము చిరకాల శ్రమ ప్రతిఫలితమే. ఇది సామూహిక కృషి ఫలం. మరియమాత ఎడల భక్తికి సంబంధించిన సైద్ధాంతిక పరమైన పత్రము. విశ్వాసుల జననిగా క్రీస్తుతో సహకరించి పనిచేసిన మరియమాత స్వాభావిక స్వరూపమును కూర్చిన అంశమే ఇది. ఈ వివరణ పత్రము మరియమాత ఎడల సద్భక్తిని గూర్చి పవిత్ర గ్రంథములోని ఆధారాలను తరచి సూచింది. స్త్రీసభ పితరులు, స్త్రీసభ పండితులు వెల్లడించినటువంటి భావాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ప్రాచ్య స్త్రీసభ సాంప్రదాయములోని అంశములను తిలకించింది. ఆధునిక పోపుగారుల భావాలను కూడా పరిశీలించింది ఈ యొక్క అధికార పత్రం. ఈ సద్భావముతో చేసినటువంటి రచనలోని సైద్ధాంతిక పాఠం మరియమాతకు సంబంధించిన అనేక బిరుదములను విశ్లేషించుచున్నది. వాటిలో కొన్నిటి ఉపయోగమును సమర్థిస్తూ ప్రోత్సహించుచున్నది, మరికొన్నిటి ప్రయోగమును గూర్చి హెచ్చరించుచున్నది. నమ్మిన వారి తల్లి, ఆధ్యాత్మిక మాత, విశ్వాసుల జనని అను ప్రయోగములు ఆమోదయోగ్యములేనని ఈ వివరణాత్మక వ్యాఖ్యానం పేర్కొనట గమనార్హం. అంటే మనం ఆ తల్లిని నమ్మిన వారి తల్లి, మదర్ ఆఫ్ బిలీవర్స్, ఆధ్యాత్మిక తల్లి, విశ్వాసుల జనని అని మనం పిలుచుకోవచ్చు. కానీ దానికి భిన్నంగా సహరక్షకి అనే బిరుదును అనుచితమైనదిగాను సమస్యాత్మకమైనదిగాను పరిగణించున్నది. అదే రీతిగా మధ్యవర్తిని అను ప్రయోగం కూడా అంగీకారము కాదు. ఈ ప్రయోగాన్ని యేసుక్రీస్తునకు స్థానం లేకుండా చేస్తూ ఉపయోగించడం సరికాదు. అది మధ్యవర్తి అని పిలిచినా, అనగా మనం పిలిచేటువంటి ఆ యొక్క బిరుదులో, మనం ఇచ్చేటువంటి ఆ యొక్క గౌరవంలో ఆ యొక్క బిరుదు క్రీస్తు ప్రభు యొక్క మధ్యవర్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా, కొంచెం తగ్గించే విధంగా మాత్రం ఉండకూడదు అనేటువంటిది వారి యొక్క ఆలోచన. కాబట్టి ఈ ప్రయోగాన్ని, అనగా మధ్యవర్తి అనేటువంటి ప్రయోగాన్ని యేసుక్రీస్తుకు స్థానం లేకుండా చేస్తూ ఉపయోగించటం సరికాదు. కానీ ఆమెను మధ్యవర్తిత్వంలో భాగస్వామిని చేస్తూ వివరించినప్పుడు అట్టి ప్రయోగమును కూడా వాడవచ్చును. ఇది గమనించవలసినటువంటి అంశం. అప్పుడు అది క్రీస్తు శక్తిని కీర్తిస్తుంది కనుక అది సముచితమే. వరప్రసాద మాత అనియు సకల వరప్రసాదాల మధ్యవర్తిని అనియు వివరించడం సరికాదు. కానీ సమగ్రమైన అర్థమును వివరిస్తూ ప్రయోగించటం మాత్రం సముచితమే. అయినా ఈ నామ ప్రయోగాలను విపరీత అర్థముతో వాడటం తగదని ఈ వివరణ పత్రం హెచ్చరించుచున్నది. కాబట్టి విశ్వాసులంగా మనము ఆ తల్లి ఎడల విపరీతమైనటువంటి భక్తిని మనం ప్రదర్శించి గౌరవాన్ని మనం చూపిస్తున్నటువంటి సమయంలో మనం వాడేటువంటి పదాలు కూడా ఆమెను దేవుని కంటే అధికం చేస్తున్నాయా, లేక దేవునితో సరిసమానం చేస్తున్నాయా, లేక దేవుని కంటే కొద్దిగా తక్కువగా చేస్తూ ఉందా అనేటువంటి మాటలు అర్థం వచ్చే విధంగా మనం ఉపయోగించినప్పుడు అది జ్ఞానవంతమైనటువంటి విశ్వాసము అయ్యిద్ది అని చెప్పని ఇదిగో ఈ అధికారులు ఈ పత్రము ద్వారా మనందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అత్యావశ్యకమైనటువంటి ఈ వివరణ పత్రం ప్రధానంగా కథోలిక సిద్ధాంతాన్ని పునర్గతిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం మరియమాతలోని సమస్తము మానవ రక్షణనందు క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన స్థానమును బలపరుస్తుంది. ఆయన రక్షణ కార్యమును అధిక స్థాయికి హెచ్చిస్తుంది. కొన్ని మరియమాత బిరుదములకు చిరకాలము నుండి పారంపర్యంగా వచ్చుచున్నటువంటి వ్యాఖ్యానాలు, శాస్త్రీయ వివరణలు ఉన్నప్పటికీ వాటిలో కొన్నిటిని ఇప్పుడు వాడకూడట
సముచితమని మాటర్ పాపులి ఫిదేలిస్ తెలియజేయుచున్నది. సైద్ధాంతిక వివరణ పత్రములో కార్డినల్ ఫెర్నాండెస్ ప్రజల మధ్య ఇప్పటికీ వాడుకలో ఉన్న మరియమాత యెడల భక్తిని ప్రశంసించాడు. కానీ కొన్ని బృందాల వారు కొన్ని ప్రచురణలు కొన్ని అంశములను సోషల్ మీడియా ద్వారా విశ్వాస సిద్ధాంతాలుగా ప్రచారం చేయటం సంశయాత్మకంగా ఉందన్నారు. వాటిని గూర్చి గట్టిగా హెచ్చరించాడు. మరియమాతకు అన్వయించు బిరుదములపై వారు చేయు వ్యాఖ్యానము సమస్యాత్మకంగా ఉందని ఆందోళన పడ్డాడు. క్రీస్తు ప్రభుని రక్షణ కార్యములో మరియమాత సహకారములు గూర్చిన అంశాలపై అవగాహన సమస్యపూర్వకంగా ఉందన్నాడు. సహరక్షకి అని మనందరం కూడా పిలుస్తాం కదా. మరియమాత సహరక్షకి అనే ప్రయోగాన్ని కొందరు పాపుగారు ఉపయోగించిన మాట వాస్తవమే. వారి యొక్క పత్రికలలోను వారి యొక్క పత్రాల్లోను అధికార పత్రాల్లోనూ వారు ఇదిగో మరియమాత గురించి ప్రకటించినప్పుడు ప్రబోధించినప్పుడు వాడటం మాత్రం వాస్తవమే. అయినా వారు ఆ ప్రయోగం యొక్క అర్థాన్ని పెద్దగా విపులీకరించలేదు. అందువలన ఒక సాధారణ పద్ధతిలో ఆ పిలుపు కొనసాగుతూనే ఉన్నది. పోపుగారులు ఈ ప్రయోగాన్ని 2 ప్రత్యేక రీతుల్లో వాడారు. ఒకటి, మరియమాత దివ్యమాతృత్వం గూర్చి మాట్లాడుతూ వాడారు. క్రీస్తు సాధించినటువంటి విమోచనాన్ని ఆయనతో పూర్తిగా ఐక్యమై ఉన్న ఆమె సహకారం అందించింది అనే భావంతో వాడారు. 2, క్రీస్తు శిలువ చెంత నిలబడి ఆయన శ్రమలలో ఆమె కూడా భాగస్వామిని అయ్యిందంటూ తెలియజేశారు. 2వ వాటికన్ విశ్వ మహాసభ మాత్రం సైద్ధాంతిక పరమైనటువంటి పరమార్థక సేవా దృష్ట్యా విశ్వ క్రైస్తవ సమైక్యం కొరకు ఈ ప్రయోగాన్ని వాడలేదు. పునీత 2వ జాన్ పాల్ పోపు గారు మాత్రం సహరక్షకి అను ప్రయోగమును కనీసం 7 సందర్భాల్లో వాడారు. క్రీస్తుతో ఐక్యమే జీవిస్తే, ఆయన పేరిట శ్రమలను కూడా భరిస్తే రక్షణాత్మక విలువ ఉందని సూచిస్తూ ఈ ప్రయోగాన్ని వాడారు. 1996వ సంవత్సరం ఫిబ్రవరిలోనే మరియమాత సహరక్షకి లేక సకల వరప్రసాదాల మధ్యవర్తి అనే అంశములను క్రొత్త సైద్ధాంతిక సత్యాలుగా ప్రకటింపవలను అనడు ప్రతిపాదనలపై అప్పటి విశ్వాస సిద్ధాంతిక విభాగము చర్చించినటువంటి విషయమును కూడా ఈ వివరణ పత్రం పరిశీలనలోనికి తీసుకుంది. అప్పటి కార్డినల్ జోసెఫ్ రత్సింగర్ అట్టి నిర్వచనమును వ్యతిరేకించారు. అందుకు ఆయన తర్కబద్ధముగా చేసిన అభిప్రాయ ప్రకటన ఇది: ఈ బిరుదముల యథార్థ భావం అంత స్పష్టంగా లేదు. వీటి అందరి సిద్ధాంతపరమైన సత్యం ఇంకా పరిణతి చెందలేదు. ఈ ప్రయోగాల్లో వెల్లడింపబడినటువంటి విశ్వాస సిద్ధాంతానికి పవిత్ర గ్రంథముల ఆధారాలు కూడా స్పష్టంగా లేవు. అపోస్తలిక సాంప్రదాయంలోనూ ఆధారాలు కానరావు. ఆ తర్వాత 2002వ సంవత్సరంలో కూడా 16వ బెనడిక్ట్ పోపు గారు తన మనోభావాన్ని బహిరంగంగా ఇట్లు ప్రకటించారు: సహరక్షకి అనే ప్రయోగం పవిత్ర గ్రంథపు పదజాలమునకు సుదూరంగా ఉంది. స్త్రీసభ పితరులు భావజాలమునకు కూడా ఇది చేరువలో లేదు. కావున ఇట్టి ప్రయోగం అపార్థమునకు తావు తీస్తుంది. ఎఫెసీయులకును కొలస్సీయులకును రాసిన లేఖలు వెల్లడిస్తున్నట్లు సమస్తమును క్రీస్తు నుండి లభిస్తుంది. క్రీస్తు ద్వారా మరియమాత కూడా సమస్తములో భాగమే. అందువలన సహరక్షకి అనే ప్రయోగం ఈ సత్యమును మసకబార చేయుచున్నది. కాబట్టి తల్లి అయినటువంటి మరియను మనం గౌరవించినప్పుడు, ఆ తల్లికి ఆపాదించేటువంటి బిరుదులు మనము ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు, పదాలను మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ పదాలు కానీ లేదా మనం మాట్లాడే మాటలు కానీ ఆ భావాలు దేవుని తక్కువ చేసే విధంగా ఉండకూడదు అనేటువంటిదే ఇదిగో ఈ పత్రం యొక్క బోధన. అంతేగాని మరియమాతలో పవిత్రతను శంకించాలని కానీ, మరియమాతను అగౌరవపరచాలని కానీ, లేదా మరియమాతను కించపరచాలని కానీ, మరియమాతను తక్కువ చేయాలని కానీ ఏ మాత్రము కూడాను ఇదిగో వీనలో లేదు. చాలామంది క్రైస్తవ శాఖల వాళ్ళు, మన సహోదరులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు:
మరియమాతను గౌరవించడం మానేయండి, ఇకనైనా మరియమాతను ఇదిగో మరియమాత దగ్గరికి వెళ్ళటం మానేయండి అని చెప్పని బాహాటంగా ప్రకటించేటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ 2026 సంవత్సరాల చరిత్రలో ఏనాడు తలేన స్త్రీ సభ చెప్పలేదు. మాతృప్రేమ అవసరము, యాత్రిక స్త్రీ సభకు మాతృప్రేమ అవసరము, తల్లి అయినటువంటి మరియ ప్రేమ మనకు అవసరము, ఆ తల్లి ప్రార్థన మనకు అవసరము, ఆమెను గౌరవించటం, ఆమె ఎడల భక్తి కలిగి జీవించటం దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ముఖ్యంగా తన కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది, ఎంతో ఇష్టమైనటువంటిది. కాబట్టి ఎక్కడా కూడా తల్లిని కించపరిచినట్లుగా మనకు కనపడదు. కార్డినల్ జోసెఫ్ రస్సింగర్ గారు ఈ ప్రతిపాదన వెనుక ఉన్న సదుద్దేశమును నిరసింపలేదు, దానిలో ఉన్నటువంటి విలువైన అంశాలను తిరస్కరించలేదు. కానీ వాటిని సముచితమైన విధముగా వెల్లడించడం లేదు అనేదే ఆయన భావన. మనం ఉచ్చరించేటువంటి పదాలు సముచితంగా ఉండాలి, మనం మాట్లాడే మాటలు జ్ఞానాపదంగా ఉండాలి. కాబట్టి అందుకనే ఇదిగో పరిశుద్ధ బెనడిక్ట్ 16వ బెనడిక్ట్ పోపు గారు, అప్పటి కార్డినల్ రస్సింగర్ గారు మహావేద పండితుడుగా ఆయన చెప్పినటువంటి మాటలు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు కూడా సహరక్షకి అను ప్రయోగమును కనీసం 3 సందర్భాల్లో నిరసించారు. కావున ఈ సైద్ధాంతిక వివరణ పత్రం ఒక నిర్ణయానికి వచ్చింది. మరియమాత సహకారమును వివరించటానికి సహరక్షకి అనే బిరుదమును వాడటం సముచితము కాదు. ఈ ప్రయోగం క్రీస్తు ప్రభువుని అద్వితీయ రక్షణాత్మక మధ్యవర్తిత్వాన్ని మరుగుపరిచే ప్రమాదం ఉన్నది. ఇది సందిగ్ధతను కలిగిస్తుంది. అందువలన క్రైస్తవ విశ్వాస సత్యాల మేళవింపునకు ఆటంకంగా నిలుస్తుంది. ఒక ప్రయోగం యొక్క అసలైన అర్థమును రాబట్టడానికి పదే పదే వివరణలు ఇవ్వవలసి వస్తే అట్టి ప్రయోగం దైవ ప్రజల విశ్వాసమునకు ఉపకరించదు, సహాయపడదు కూడా. క్రీస్తు ప్రభువుని ఏకైక మధ్యవర్తిత్వాన్ని బలపరుస్తున్న పవిత్ర గ్రంథ ప్రకటనతో ఈ పత్రం ఏకీభవిస్తుంది. క్రీస్తే ఏకైక మధ్యవర్తి అని నొక్కి వక్కానిస్తూ ఉంది. అదే సమయంలో మధ్యవర్తిత్వం అను ప్రయోగం అనుదిన జీవితంలో సర్వసాధారణంగా వాడబడే ప్రయోగమని మాటర్ పాపులి ఫిదేలిస్ విశ్వాస జనుల జనని అంగీకరిస్తూ ఉంది. సహకారం, సహాయం లేక విజ్ఞాపనం అను అర్థాలతో అనేక సందర్భాలలో ఇది వాడబడుతూ ఉంది. అనగా విజ్ఞాపనా మాత, మన కోసం విజ్ఞాపన చేసే మాత, మన కోసం ప్రార్థించేటువంటి మాత, మనకు సహకరించేటువంటి మాత, మనకు సహాయం చేసేటువంటి మాత. అందువలన ఈ సాధారణ అర్థంతోనే ఈ ప్రయోగం మరియమాతకు కూడా అనివార్యంగా వాడబడింది. మరియమాత మధ్యవర్తిత్వం క్రీస్తు మధ్యవర్తిత్వానికి ఉపప్రదితమైనది అని చెప్పబడింది. మరియమాత మధ్యవర్తిత్వం క్రీస్తు మధ్యవర్తిత్వానికి ఉపప్రదితమైనది అని చెప్పబడింది. ఈ విధమైనటువంటి ప్రయోగం నిజదైవమును నిజమానవుడు అయినటువంటి యేసుక్రీస్తు ఏకైక మధ్యవర్తిత్వానికి ఎలాంటి బలమును కానీ సాఫల్యమును కానీ సమకూర్చటం లేదు. ఇది మనందరం కూడా గమనించాలి. అనగా మరియమాత యొక్క మధ్యవర్తిత్వము అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క మధ్యవర్తిత్వాన్ని తక్కువ చేసేటువంటిదిగా ఉండకూడదు. మరియమాత యొక్క మధ్యవర్తిత్వం క్రీస్తుతో కలిసి ఉన్నటువంటిది, అది మనం గమనించాలి. క్రీస్తే మధ్యవర్తి. అపోస్తులలో మనకు ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారం, పౌలు గారు తన లేఖలో రాసినటువంటి ప్రకటన ప్రకారం క్రీస్తు తప్ప వేరొక మధ్యవర్తి లేడు. తన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు, ఆయన తప్ప వేరొక మధ్యవర్తి లేడు. కాబట్టి ఇక్కడ మరియమాత యొక్క మధ్యవర్తిత్వం క్రీస్తు మధ్యవర్తిత్వానికి ఉపప్రదితమైనది అని చెప్పబడింది. ఈ విధమైనటువంటి ప్రయోగం నిజదైవమును నిజమానవుడు అయిన యేసుక్రీస్తు ఏకైక మధ్యవర్తిత్వానికి ఎలాంటి బలమును కానీ సాఫల్యమును కానీ సమకూర్చడం లేదు. అయినప్పటికీ దైవకుమారుని మనుష్యావతారములో మరియమాత మధ్యవర్తిత్వం యథార్థమైనదని ఈ విషయము సుస్పష్టము. దైవకుమారుని మనుష్యావతారములో మరియమాత మధ్యవర్తిత్వము యథార్థమైనదని విషయము
సుస్పష్టము. అది మనం గమనించాలి. తరువాత ప్రియమైన సహోదరి సహోదరులరా, విశ్వాసుల జనని సకల వరప్రసాదాల మధ్యవర్తిని. ఇది మనం ఉపయోగించవచ్చా? విశ్వాసుల జనని సకల వరప్రసాదాల మధ్యవర్తిని. మరియమాత మాతృత్వం క్రీస్తు ప్రభుని అద్వితీయ మధ్యవర్తిత్వమును ఏ విధముగానూ మసకబార చేయదు. మరియమాత యొక్క మాతృత్వం క్రీస్తు ప్రభుని అద్వితీయ మధ్యవర్తిత్వమును ఏ విధంగా కూడాను మసకబార చేయదు, కానీ దాని శక్తిని ప్రత్యక్షపరుస్తుంది. ఈ రీతిగా అర్థం చేసుకుంటే మరియమాత మాతృత్వం కేవలం క్రీస్తునకు మాత్రమే చెల్లిబడయ్యే దైవ ఆరాధనమును బలహీనపరచదు, కానీ అట్టి ఆరాధనను ప్రజ్వలింపచేస్తూ ఉంది. మరియమాత యొక్క మాతృత్వం కేవలం క్రీస్తునకు మాత్రమే చెల్లిబడయ్యే దైవ ఆరాధనమును బలహీనపరచదు, కానీ అట్టి ఆరాధనను ప్రజ్వలింపజేస్తుంది. అందువలన ఈ వివరణ పత్రం ఇట్లు ప్రకటిస్తుంది: మరియమాతను దేవుని న్యాయమును క్రమబద్ధము చేయు మెరుపు కడ్డీలాగా చిత్రించే బిరుదములను ప్రయోగములను వాడకూడదు. దేవుని కారుణ్య లోపమును సవరించుటకు అవసరమైన ప్రత్యామ్నాయంగా ఈమెను సూచించుట తగదు. దేవుని కారుణ్య లోపమును సవరించుటకు అవసరమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఈమెను సూచించటం ఏమాత్రం కూడా తగదు అని చెప్తూ ఉన్నారు. ఇందు మూలముగా విశ్వాసుల జనని అనే ప్రయోగం మన వరప్రసాద జీవితంలో మరియమాత పాత్రను గూర్చి సంభాషించుటకు దోహదపడుచున్నది. అయినప్పటికీ అంగీకారము కాని భావాలను స్ఫురింపచేయు ప్రయోగములను వినియోగించకుండా శ్రద్ధ వహించాలి అని చెప్తుంది. ఉదాహరణకు మరియమాత సమస్త వరప్రసాదముల మధ్యవర్తిని అను బిరుదమునకు దివ్యస్థుతిలో స్పష్టమైన ఆధారాలు కానరావని కార్డినల్ జోసెఫ్ రత్సింగర్ గారు నిర్ధారించి చెప్పిన మాట తెలిసిందే కదా. కావున ఈ దృఢమైన దృక్కోణముతోనూ నమ్మకముతోనూ ఈ బిరుదం వలన ఎదురుకానున్న ఇబ్బందులను ఈ వివరణ పత్రం గుర్తించింది. ఈ ఇక్కట్లు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి వేదాంతపరమైనటువంటిది, రెండు ఆధ్యాత్మిక సంబంధమైనది. వాస్తవంగా మానవ మాతృడైన ఏ వ్యక్తియును, వారు అపోస్తులైనను లేక పరిశుద్ధ కన్య మరియమ్మ అయినను, వీరిలో ఎవరను సమస్త వరప్రసాదముల ప్రదాత కానేరరు. ఒక దేవుడు మాత్రమే వరప్రసాద ప్రదాయకుడు. ఆయన క్రీస్తు నరావతారం ద్వారా దీనిని నెరవేర్చాడు. సమస్త వరప్రసాదముల మధ్యవర్తిని వంటి కొన్ని బిరుదములకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మరియమాత యొక్క విశేష స్థానమును గూర్చి అపార్థాలు కలిగించుచున్నవి. కనుకనే ఈ పత్రం ఒక వివరణను జోడించింది. విమోచింపబడిన వారిలో ప్రథమురాలైన ఆమె తాను స్వీకరించిన వరప్రసాదమునకు తానే మధ్యవర్తిని కాలేదు కదా. అయినప్పటికీ వరప్రసాదములు అను ప్రయోగమును మరియమాత నుండి మన జీవితపు అనేక సందర్భములలో మనకు లభించు మాతృ సహాయమునకు అనుభవించినప్పుడు అట్టి ప్రయోగము ఆమోదయోగ్యమైన అర్థమును కలిగి ఉండును. ఈ బహువచన ప్రయోగము ప్రభువు మరియమాత విజ్ఞాపనం ద్వారా మనకు అందజేయ తలంచు అన్ని సహాయములకును భౌతికమైన సహాయమునకు కూడా అన్వయించేటువంటిది. కాబట్టి ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఈ ప్రపంచానికి వెల్లడి చేయబడినటువంటి మరియమాత ఎడల ఉన్నటువంటి ఈ సైద్ధాంతిక సిద్ధాంత పత్రము మనందరికి కూడా ప్రబోధిస్తూ ఉంది. సహరక్షకి గురించి, మరియమాత యొక్క మధ్యవర్తిత్వాన్ని గురించి, అదేవిధంగా మరియమాత యొక్క వరప్రసాదాల మధ్యవర్తిని అనేటువంటి ఆ అంశాన్ని గురించి వీటన్నీ కూడాను మనకు ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులరా, దేవుని మనం ఆరాధిస్తున్నాం, దేవుని మనం పూజిస్తున్నాం. దేవునికి మాత్రమే సమస్తము కీర్తి, స్తుతి, మహిమ, ఘనత. మరి ఈ పునీతుల యందును దేవదూతల కంటేనూ ఎక్కువగా ప్రశంసింపబడుతున్నటువంటి తల్లి మరియా. కాబట్టి ఆ తల్లికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. ఆ గౌరవాన్ని ఇచ్చేటువంటి సమయంలో మనం ఉచ్చరించేటువంటి ఈ పదాలు, ఈ మాటలు
క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తక్కువ చేసే విధంగా ఉండకూడదు అనేటువంటిదే ఈ యొక్క పత్రము యొక్క తాత్పర్యము. కావున మనం జ్ఞానోపేతమైన విశ్వాసముతో ఆ తల్లిని గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.